వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసండి సింపుల్గా టేస్టీగా మనము కజ్జికాయలను అయితే ప్రిపేర్ చేసుకుందామండి. పిండి అనేది ఈ విధంగా కనుక కలిపితే పైన లేయర్ అనేది క్రిస్పీగా వస్తుందండి. దీనికోసం నేను పల్లీలు నువ్వులు అనేది యూస్ చేస్తున్నానండి లోపల స్టఫింగ్ కోసం. ముందు స్టఫింగ్ని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం ఇలా ఒక కడాయి తీసుకొని ఒక 1 కప్పు పల్లీలు అనేది ఇలా డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలండి లైట్గా. ఇలా రోస్ట్ చేసుకున్న పల్లీలను తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే కడాయిలో 1/2 కప్పు నువ్వులు అనేది యాడ్ చేసుకొని నువ్వులను కూడా ఒక 2-3 నిమిషాల పాటు ఇలా వేయించి తీసుకోవాలండి. వీటిని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పిండి తడుపుకుందామండి. దానికోసం ఇలా ఒక బౌల్ తీసుకొని ఒక 1 ½ కప్పు పిండి అనేది తీసుకున్నానండి. దాంట్లో కొంచెం సాల్ట్, ఒక 3 టేబుల్ స్పూన్ల కరిగించుకున్న వేడి నెయ్యి అనేది ఇలా యాడ్ చేసుకొని ఈ నెయ్యి అనేది పిండికి పట్టేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. పిండి అనేది ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోనే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ పిండి అనేది ఇలా స్మూత్గా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి పక్కన పెట్టుకొని ఇందాక వేయించుకున్న పల్లీలు అనేది ఇలా పొట్టు చేసి తీసుకొని ఇప్పుడు మిక్సీ జార్లో వేసి అయితే ఇలా బరకగా అయితే మిక్సీ పట్టి తీసుకోవాలండి. నువ్వులను కూడా సేమ్ ఇదే విధంగా మిక్సీ పట్టి తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోనే నేనైతే తురుముకున్న బెల్లం అనేది ఒక 1 కప్ అనేది తీసుకున్నానండి. ఈ బెల్లం అనేది కూడా దీంట్లో యాడ్ చేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ స్టఫింగ్ అనేది ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇందాక ప్రిపేర్ చేసుకున్న పిండి అనేది తీసుకొని ఇలా చిన్న బాల్స్గా తీసుకొని ఇలా పూరీలాగా అయితే ప్రెస్ చేసి తీసుకోవాలండి. ఇప్పుడు వీటిని మనం ఇలా కజ్జికాయల పీట అనేది తీసుకొని చుట్టూరా పొడి పిండి అనేది అప్లై చేసి మనం ప్రిపేర్ చేసుకున్న పూరీస్ అనేది ఇలా గజ్జికాయ పీటలో పెట్టుకొని ఇలా మధ్యలో అనేది నువ్వుల పల్లీల స్టఫింగ్ అనేది ఒక 2 టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేసుకొని చుట్టూరా వాటర్తో అయితే మనం ఇలా వాటర్ అనేది అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకోవడం వల్ల మన కజ్జికాయలు అనేది ఆయిల్లో వేయంగానే ఊడిపోకుండా ఉంటుందండి. ఇలా బాగా గజ్జికాయల పీట అనేది ఇలా ప్రెస్ చేసుకొని చుట్టూరా ఉన్న పిండి అనేది తీసేసుకోవాలండి. ఇలా తీసేసుకొని మనం కజ్జికాయలు అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న కజ్జికాయల్ని అటువైపు ఇటువైపు ఎక్స్ట్రా ఉన్న పిండి అనేది మనము చాకుతో కట్ చేసుకుంటే కజ్జికాయలు అనేది చూడడానికి బాగుంటుందండి. మిగతా వాటిని కూడా సేమ్ ఇదే విధంగా నేనైతే ప్రిపేర్ చేసి తీసుకున్నానండి. ఇప్పుడైతే మనం వీటిని పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడానికి మనమైతే స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది ఇలా యాడ్ చేసుకొని ఆయిల్ అనేది బాగా వేడెక్కనివ్వాలండి. వేడెక్కాక స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న కజ్జికాయలు అనేది ఒక్కొక్కటిగా యాడ్ చేసుకొని ఇలా పైకి తేలి ఒకవైపు వేగిపోయాక ఇంకోవైపు ఇలా టర్న్ చేసుకోవాలండి. ఇలా ఇంకోవైపు టర్న్ చేసుకున్నాక ఇంకోవైపు కూడా మన కజ్జికాయలు అనేది ఇలా వేయించుకొని తీసేసుకుందామండి. చూడండి కజ్జికాయలు అనేది చక్కగా వేగిపోయాయండి. మనం ఆయిల్ నుంచి తీసాక ఇంకా కొంచెం కలర్ అనేది మారుతుందండి. మిగతా వాటిని కూడా సేమ్ ఇదే విధంగా నేను ఆయిల్లో డీప్ ఫ్రై అనేది చేసి తీసుకున్నానండి. అంతేనండి, ఎంతో టేస్టీగా అలాగే పైన క్రిస్పీగా గజ్జికాయలు అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదండి. టేస్ట్ అనేది చాలా బాగా కుదిరిందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.